నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. నిజంగా ఫ్రెండ్ పెళ్లి మ్యారేజ్‌లో సంతోషంగా గడుపుతున్న స్నేహితులకి ఒకేసారి విషాదం ఎదురయ్యింది. ఫ్రెండ్ పెళ్లిలో తను ఆనందంగా ఉంటూ వాళ్ళ ఫ్రెండ్‌కి మ్యారేజ్ గిఫ్ట్ ఇస్తున్న సందర్భంలో ఒకేసారి కింద పడిన సందర్భం అయితే కనబడతా ఉంది. వంశీ బెంగుళూరులో అయితే పనిచేస్తాడు. ఈ ఘటన కర్నూలులో అయితే జరిగింది. కర్నూలుకి సంబంధించిన ఒక సిటీలో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ సంబంధించిన మ్యారేజ్ ఉందని బెంగుళూరులో పనిచేసే వంశీ అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది. ఫ్రెండ్స్‌తోని ఆనందంగా ఉంటూ వాళ్ళందరితోని కలిసి విందు చేస్తూ తర్వాత ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇచ్చిన తరుణంలో తనైతే ఒకటేసారి కింద పడిన తరుణం అయితే కనబడతా ఉంది. ఏమైందని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఆరా తీసినప్పటికీ తనకి హెల్త్ బాలేదనే విషయం అక్కడ ఒకటేసారి తెలిసినప్పటికీ కూడా తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లే ప్రక్రియలో తను మరణించడం అయితే జరిగింది. అసలు వంశీకి హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్లైతే నిర్ధారించారు. తనకి గుండెపోటు సమస్యతోని తను బాధపడడం వల్లనే ఈ హార్ట్ అటాక్ రావడం వల్లనే తను మరణించారని కూడా డాక్టర్లైతే వ్యక్తం చేశారు. అంటే దాదాపుగా తను ఉన్న వయసుకి ఆ సమయంలో గుండెపోటు రావడం ఏందని కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నారు. దాదాపుగా ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే 30 నుండి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది గుండె సమస్యతో బాధపడతా ఉన్న విషయాలైతే కనబడతా ఉన్నాయి. ఈ ఘటన అసలు జరిగిన తర్వాత కూడా అసలు ఏమైపోయిందంటే ఒక్కసారి ఆ వీడియో చూసినట్లయితే మనకు క్లియర్ కట్‌గా విజువల్స్ కనబడుతుంది. ఆ వీడియో చూసినట్లయితే మనకి ఎలా అప్పటిదాకా సంతోషంగా ఉన్న ఫ్రెండ్స్ ఒకేసారి విషాదం నెలకొంది. అసలు కింద పడిపోయాడు. కింద పడిపోయిన వ్యక్తిని హుటాహుటిగా హాస్పిటల్‌కి తరలిస్తున్న నేపథ్యంలో తనకి హార్ట్ అటాక్ వచ్చిందని కూడా అక్కడ స్థానికులు గమనించారు. తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్న నేపథ్యంలో తను మరణించడం అయితే జరిగింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెన్మేడ గ్రామంలో అయితే జరిగింది. బెంగుళూరులో అమెజాన్‌లో పనిచేస్తూ వంశీకి ఈ ఘటన తన ఫ్రెండ్‌కు మ్యారేజ్ ఉందని రావడం అయితే జరిగింది. అందరితోని సరదాగా ఎంజాయ్ చేసిన వంశీ పెళ్లి సంబంధించిన పందిర్లోనే తన కింద పడిపోవడం అయితే జరిగింది. తను హుటాహుటిగా హాస్పిటల్ కూడా తరలించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మనం 30 నుండి 50 సంవత్సరాల ఏళ్ల వయసు ఉన్న వాళ్ళైతే అంటే నలుగురిలో ఒకరైతే చాలా గుండెకి సంబంధించిన సమస్యతో బాధపడతా ఉన్నారని కూడా ఆందోళన WHO అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కాలంలో మనం తినే ఫుడ్ కానీ ఈ కల్తీ నేపథ్యంలో కానీ హార్ట్ మీద చాలా వరకు అయితే ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. చాలామంది కూడా మృత్యువాత పడుతూ ఉన్నారు గుండెకి సంబంధించిన సమస్యలతో కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, హై బీపీ తీసుకోవడం, అదేవిధంగా టైప్ 2 ఇప్పుడు డయాలసిస్ సంబంధించిన వ్యాధులు రావడం వల్ల ఈ అన్నిటి వల్ల ఈ బరువు ఎక్కువ అవ్వడం, బరువు తక్కువ అవ్వడం నేపథ్యంలో బాడీ ఏదైతే సంబంధించిన పోషకాలు ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇవ్వకపోవడం, సరైన ఫుడ్ బాడీకి అందించకపోవడం వల్ల బాడీ కొంత ప్రెషర్‌కి లోనవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. తను ఒకేసారి కింద పడిపోయిన సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మరి కొంత ఆందోళన చెందారు. అక్కడికి తన హుటాహుటిగా అప్పటి వరకు కూడా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఆనందంగా, సంతోషంగా ఉన్న నేపథ్యంలో ఒకేసారి పెళ్లి పందిరిలోనే వాళ్ళ ఫ్రెండ్ పడిపోవడం ఏమైందని వాళ్ళు ఆరాధిస్తే నేపథ్యంలో అతను హాస్పిటల్‌కి తీసుకెళ్తున్న సమయంలోనైతే తను ఇలా మరణించడం చాలా విషాద ఛాయలైతే నెలకొన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. జీవన శైలి అంటే మనం బతుకుతున్న విధానంలో ఈ వ్యాధులు రావడం అసలు ఈ ఏదైతే సంబంధించిన హార్ట్ అటాక్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్ సంబంధించిన ఇష్యూ అయితే చాలా రేర్ సమస్య అయిపోయింది. చాలామందికి గుండెకి సంబంధించిన బాధలతోనైతే చాలామంది అయితే ఉంటా ఉన్నారు. అదేవిధంగా డయాలసిస్ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఉప్పు ఎక్కువ తక్కువ తీసుకోవడము, ఉప్పుకు సంబంధించిన అంటే మనము ఉప్పును కూడా ఒక తీరుగా వాడాలి, కానీ ఇక్కడ ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల హెల్త్‌కి ఎఫెక్ట్ ఇస్తుంది అన్నట్టు కూడా చాలా చెడు కొలెస్ట్రాల్ అంటే ఇప్పుడు ఆయిల్ ఎంత కల్తీ అయిపోతున్నాయి, చాలా కల్తీ అయిపోయిన ఆయిల్ బయట ఫుడ్ చాలా తినడం వల్ల వీటికి దారి తీస్తూ ఉన్నట్టు కూడా మనకైతే హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళైతే చెప్తా ఉన్నారు. బయట ఫుడ్ చాలా అవాయిడ్ చేయాలి, చెడు కొలెస్ట్రాల్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ హార్ట్ అటాక్ మూల కారణం చెడు కొలెస్ట్రాల్ అని అయితే వ్యక్తం అయితే చేశారు. ఏదైతే ఈ ఘటన కర్నూలులో జరిగిందో ఒకటేసారి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో అంటే పెళ్లి జరుగుతున్న సమయంలో కోలాహలంతో సరదాగా ఉంటున్న నేపథ్యంలో ఒకేసారి విషాద ఛాయలైతే నెలకొంది. ఈ ఘటన మరి ఒకేసారి కర్నూలులో అయితే అందరినీ కలిసివేతకైతే గురిచేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. అంటే మానవ జీవితం అనేది ఎంతవరకు పరిమితం, ఎలా ఉంటుంది, ఈ క్షణం ఇలా ఉన్న వ్యక్తి మరో క్షణము మృతికైతే వెళ్తా ఉన్న దాఖలాలు అయితే కనబడుతుంది. అప్పటిదాకా స్నేహితులతోని మరి సరదాగా ఉన్న వ్యక్తి ఒకటేసారి మృత్యు ఒడిలోకి వెళ్ళడము చాలా విషయం అయితే అక్కడ ఫ్రెండ్స్‌కి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఈ గుండెకి సంబంధించిన
ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మీరు త్వరగా పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యాధులను మీరు అశ్రద్ధ చేయడం వల్ల ఈ విధంగా ఘటనలైతే జరుగుతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. అసలు కర్నూలులో మ్యారేజ్ జరుగుతున్న సిచ్యువేషన్‌లో ఇలా జరగడము ఏదైతే కొత్త జంట ఉందో వాళ్ళకి అశుభంగా వాళ్ళైతే చాలా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. వాళ్ళు ఈ ఏదైతే ఫ్రెండ్ వంశీ ఉన్నారో వంశీకి సంబంధించిన తల్లిదండ్రులు